అయిపోయినాయి డాట్స్. ఇది అయిపోయింది కనుక ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసి ఇదేనా అంటే ఇప్పుడు నాది ఇట్లా ఇక్కడ పోయిందా, ఇది ఇంకా పఫ్ పెద్దగా రావాలి? ఇది పెడితేనే అది వస్తుంది. ఇది ఇది కింది పఫ్ పెద్దగా ఉండాలి. ఇది ఒక్కటి పెడితేనే ఇంత పఫ్ వస్తుంది, లేకపోతే రాదు. ఓకే ఓకే. దీంతోనే మొత్తం పఫ్ అంతా దీంతోనే ఉంటుంది. ఇప్పుడు చూడండి మనము ఇలా గ్యాప్ లేదు కదా మేడం? గ్యాప్ కొంచెం ఇదంతా ఈక్వల్గా తీసుకోలేదు, కింది దాకా పెట్టేసి గీడికి పెట్టాలి. అవసరం లేదా? అవసరం, కంపల్సరీ అవసరం, డిస్టెన్స్ ఉండాలి. కానీ కింది దాకా తీసుకొచ్చేసి మిషన్ కుట్టు ఇంత చిన్ననా. ఇది తర్వాత ఎక్కువ జాగ్రత్తగా ఇవన్నీ ఈ డాట్లు పెట్టినాక ఇలా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ సమానం ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. తేడా వస్తే మళ్ళీ ఈక్వల్ చేసుకొని ఇప్పి మళ్ళీ డాట్లు మంచి కరెక్ట్ పెట్టాలి. ఎందుకు తేడా వస్తాయి అంటే డాట్ ఒకటి ఎక్కువ రైట్ సైడ్ ఎక్కువ లెఫ్ట్ సైడ్ తక్కువ పెట్టినప్పుడు వస్తాయి. అంటే ఒక పార్ట్కి ఎక్కువ, ఇప్పుడు ఇది ఉంది ఈ పార్ట్, ఈ రెండు ఈక్వల్గా పడితేనే సమానం వస్తాయి. ఇప్పుడు తను ఎక్కువనే పట్టింది, కొంచెం డిఫరెంట్ వస్తూనే ఉంటుంది ఒక పాయింట్. అబ్బో అవన్నీ ఈక్వల్ అవ్వాలంటే మేము ఫుల్ పర్ఫెక్షన్ అన్నీ చెక్ చేసుకోవాలి. మనము ఈ పావించాలని మీకు తెలిసిపోవాలి. మీకు ఈ పాదం మందం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కుట్టేసినా దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఈ పాదం మందం అని చేసుకోవాలి. ఇంకా హాఫ్ ఇంచ్ అంటే ఈ పాదంకి ఇతలకి ఎంత వస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మెజర్ చేస్తూ ఉండాలి ఎప్పుడు చేసినా. మా మిషన్కి అట్లా లేదు. ఇవి లేవా? అది ఉంది. ఇదే మరి ఇది పావు లైన్స్, ఆ లైన్స్ మీరు వద్దు, అది అందుకే చెప్తున్నా మీకు ఉండవని. ఇది పావు, ఇది ఉందా, ఇది పావు అనుకొని గుర్తుపెట్టుకోండి. దీని మందం ఏది వేసినా దీనికి ఒకవేళ హాఫ్ ఇంచ్ అంటే దీనికంటే ఈతలకి ఇంతవరకు రావాలని గుర్తుపెట్టుకోండి. దీనికంటే దీంట్లో సగం ఇంక ఎక్స్ట్రా ఇక్కడ, ఇది హాఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఇలా చెక్ చేసుకున్నాక ఇది కొంచెం తేడా పోయింది, ఎందుకంటే డాట్స్ కరెక్ట్ పెట్టాలి. ఇప్పుడు ఈ 4 డాట్స్ కూడా సేమ్ రావాలి, సేమ్ రావాలి. ఇగో ఈ గ్యాప్లన్నీ ఈక్వల్గా రావాలి. ఇది కిందికి వచ్చింది, ఇది 10 ఇవ్వమని చెప్పా, ఇంతవరకే రావాలి. ఈ 3 కరెక్ట్ వచ్చినాయి, ఇది ఒక్కటే కిందికి వచ్చింది. దీనికి కూడా అంతే, ఇంత కొంచెం కిందికి వచ్చింది, హాఫ్ ఇంచ్ కిందికి వచ్చింది. ఇప్పి పై వరకు వేస్తే సరిపోతుంది అంతే. ఇప్పుడు క్రాస్ పట్టి ఇగో చూసుకోండి, వేసినప్పుడు ఎదురుగా ఉండాలి. వీడియో తీసుకోండి, ఎదురుగా ఉండాలి ఇలా మనకి, ఇది కరెక్ట్ అన్నట్టు. ఇప్పుడు క్రాస్ పట్టీలు మనం వేసాను చూసుకోండి, ఇది కూడా ఎదురుగానే వేసుకోవాలి. క్రాస్ పట్టీలు అటాచ్ చేసినప్పుడు ఇలా ఈ 2 హెడ్లు మన వైపు పెట్టినాం, లేదా మీరు ఎటు పెట్టినా సరే హెడ్లు ఒకే వైపు ఉండేటట్టు చూసుకోండి. హెడ్ పైకి ఇట్లా పెట్టినా కానీ ఈ హెడ్లు ఉన్నాయి సేమ్ మంచి మళ్ళీ వేసినట్టు రాంగు. ఇవి పై వైపే ఉండాలి హెడ్లు మాత్రం, అప్పుడే మీకు కన్ఫ్యూజ్ అవ్వరు, లేదంటే సెట్ అవ్వవు అన్నట్టు. ఇప్పుడు ఇది ఈ పార్ట్ కుడుతున్నాం అనుకో, ఇలా కుడితే ఏమవుతుంది, వస్తలేదు అంటే ఇది రాదు. దీనికి ఈ పార్ట్ చూడండి, ఓపెన్ చేస్తే వస్తుంది. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ చూసుకోవాలి మనం. ఇప్పుడు మనకి ఇది కింద స్ట్రైట్ మంచి కరెక్ట్గా గట్ చేసుకొని ఈ షేప్ అనేది కరెక్ట్, ఈ కార్నర్ అనేది ఉండాలి కరెక్ట్గా. లైనింగ్ కుట్టేటప్పుడు ఒకటి కిందికి ఇట్లా అవుతుంది, కుట్టేసిన అయినా కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్ షేప్ ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి. ఇగో ఇలా పావించి హాఫ్ ఇంచ్ పెట్టొద్దు, మళ్ళీ లెంత్ తక్కువైతుంది, పావే రావాలి. ఇంకా 2 ముక్కలు దాని మీద కూర్చున్నా లేదు, కింద పడితే కింద పడ్డాయి. ఇలా 2 ముక్కలు ఉన్నాయి కదా, ఇంకో ముక్క తీసేసుకొని వెనక నుంచి ఇంకో ముక్క కుట్టి లైనింగ్ ఎప్పుడైనా మెయిన్ పెట్టేసా. మెయిన్ సైడ్గో ఇది మంచి మళ్ళీ కదా, దీనికి ఇలాంటి ముక్కే పెట్టాలి. ఇది పెడితే రాంగ్ అవుతుంది మళ్ళీ, ఇది పెట్టొద్దు, ఇది వెనకకే ఉండాలి, ఇప్పుడున్న వెనకకే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకో, మీరు చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేయరు బాగా. ఇది క్రాస్ పట్టి వీడియో పెట్టుకోండి, క్లారిటీగా పెట్టుకొని ఫస్ట్ ఇలా హాఫ్ ఇంచ్తోని చూడండి. ఇక్కడ ఈ డిస్టెన్స్ చూసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ ఇలా చూసారు కదా, హాఫ్ ఇంచ్తోని ఈ 3 లేయర్స్గా ఇది కరువు షేప్ తీసాం కదా, ఎక్కువ వంపు తీయొద్దు అనేది ఇందుకే. ఎక్కువ వంపు తీసి ఇతలకు వస్తుంది, కొంచెం వంపు తీయమనేది ఇలా దీన్ని సెట్ చేసి పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇలా హాఫ్ ఇంచుతో చూడండి. ఇది హాఫ్ ఇంచుకు కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, కానీ అంటే ఒక పాయింట్ ఆ పావించుకి ఎక్కువ ఉండాలి, హాఫ్ ఇంచుకి ఒక పాయింట్ తక్కువ ఉన్నా పర్లేదు, కానీ తక్కువ పట్టొద్దు. 1/8 అంతా
ఇగో ఈ డాట్ చూసారు కదా, వీడికి వచ్చినప్పుడు దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి ఇలా చూడండి, అబ్జర్వ్ చేయండి బాగా. ఇగో ఈ డాట్ని ఇలా ఉన్నదాన్ని ఇలా ఫోల్డ్ సగానికి ఇట్లా కోన్ షేప్ లాగా ఇలా ఫోల్డ్ చేసి ఇలా 3 లేయర్ని మళ్ళీ దీన్ని ఇలా కలుపుతూ పట్టుకోండి. ఆ డాట్ కింద పడొచ్చా కుట్లు? పడద్దు, ఇగో దీని మీద ఈ కొంచెం ఇగో ఈ పాయింట్ ఇగో ఇది కార్నర్ అయిపోతుంది, కుట్టు పడదు కదా మేడం? పడుతుంది. ఎందుకు పడదు? ఇగో ఇగో ఇక్కడ పావు అది ఇదంతా ఉంది కదా, ఇగో ఇదంతా ఇలా వేయద్దు. ఇగో ఇక్కడ పావు ఓకే, పావు మందం పడుతుంది అంతే. ఈ ఎక్స్ట్రాను ఫోల్డ్ చేస్తున్నాం. కరెక్ట్గా తీసుకోండి వీడియో. ఇగో ఇలా ఇలా హాఫ్ ఇంచ్తో ఇలా కుట్టేసేయాలి. చూడండి వేసినాం కదా, ఇది చూడండి లేయర్స్ ఇలాకేం పెట్టినాం, మంచి మళ్ళీ కింది పెట్టినాం. ఇది లైనింగ్ పీస్. ఇప్పుడు దీన్ని ఏం చేసినా ఇలా కిందికి అనేసి ఒకటి దీన్ని ఇలా ఫోల్డ్ చిన్న చేసుకుంటూ రావాలి. ఎంత చిన్న చేసుకుంటే అంత మనకి లోపల పడదు. ఇలా చేస్తే కింద మనకు ఆటోమేటిక్గా బయటకు వచ్చేసింది. ఇప్పుడు దీని మీదకి టర్న్ చేసేయాలి. ఇలా టర్న్ చేసినప్పుడు మీకు ఒకవేళ రాంగ్ చేసినాం అనుకో, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఓపెన్ ఉన్నాయి, ఒక్కోసారి ఇది ఒకటి ఇట్లా చేస్తే రాంగ్ అవుతుంది. చూసుకోవాలి మీరు, ఈ సీమేలో అనేది కనబడాలి మీకు. ఇది కనబడితే మీరు చేసింది రైట్ ఫోల్డింగ్. ఇది ఉంది కదా కుట్టింది ఫస్ట్, ఇది కనబడాలి. ఇది కనబడితే మీరు చేసిన ఫోల్డింగ్ కరెక్ట్. ఇక్కడ మనకి ఉక్సుల పాటు పెద్దగా ఉంటుంది కనుక ఒక హాఫ్ ఇంచ్కి ఎక్కువ మీకు ఎంత కావాలనే దాన్ని బట్టి హాఫ్ ఇంచ్ కొంచెం ఎక్కువ పట్టండి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత హాఫ్ ఇంచ్తో వచ్చేసేది ఇలా. ఇక్కడ కూడా 3 ఈక్వల్గా ఉండాలి. 3 ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఈ చిన్నది నుంచి లాగితే ఇబ్బంది అవుతుంది. ఈ పెద్దగా వెడల్పు ఉంది కదా, ఇక్కడ నుంచి లాగాలి దీన్ని. కుట్టు దీని మీద పడకుండా చూసుకోవాలి. ఫోల్డింగ్ ఎంత సన్న చేస్తే అంత ఈజీగా పడుతుంది. లేకపోతే పడ్డది అనుకోండి వీళ్ళకి లాగుతున్నా రాదు. మళ్ళీ కుట్లు ఇప్పాలి, మళ్ళీ ఇప్పదీసి మళ్ళీ ఇవ్వాలి. వర్క్ బ్లౌజ్ అయినా ఏదైనా ఇదే ప్రాసెస్. ఏ బ్లౌజ్ అయినా క్రాస్ పట్టీలు ఇట్లాగే వేయాలి. ఇంకా మనకి ఇది ఇలా రావాలి. ఇట్లా వస్తే మనకి క్రాస్ పెట్టి ఇక్కడ చూడండి లోపల నుంచి పోగులు కనబడుతున్నాయి. ఏంటన్నా ఇలా ఇన్విజిబుల్ వేసుకోవాలి. మనకి ఇట్లా జాయింట్గా ఇక్కడ ఒక్క పోగు కూడా కనబడద్దు. ఇప్పుడు ఇంకోటి వేసినాక దాని మీద ఎడ్జ్ కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి